బ్రూస్లీ కటింగ్ లాంటివి నాకు తెలియదు. నీ జుట్టు మాత్రం స్ప్రింగ్ లాగా రింగులు తిరిగింది. అయినా కూడా రోజు ఆయిల్ పెట్టమని చెప్తున్నా వినిపించుకోవే. హలో నాన్న. సరే నాన్న. సరేనా సార్? ఓకే. ఏంటి, ఏం కావాలి? నాన్న. నాన్న? నాన్న. నాన్న. నాన్న, ఏం జరిగింది? ఓయ్ నాతోరా. రా. పేరే ఎక్కడో దాచుంటుంది సార్, తన దగ్గరైతే లేదు. సార్కి నువ్వు అది ఎక్కడ దాచావో చెప్తే నీకే మంచిది. ఏంటి? ఏంటక్క ఇది? ఫాల్స్ కేసు రా. వేరెవరిదో కారులో బంగారం పోయిందంట. ఈరోజు ఉదయం పార్కింగ్ లాట్లో అతనితో గొడవ జరిగింది. దాని రిజల్ట్ ఇదంతా. నేను ఎంత చెప్పినా వీళ్ళు వినిపించుకోవట్లేదు. అది ఈఎంఐ సార్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంటి? దొంగతనం చేశారని ఒప్పుకోవట్లేదు సార్. నాతో చెప్పు, పర్లేదు. నేనేం తప్పు చేయలేదు సార్. ఏంటి, గట్టిగా చెప్పు. సార్, మా అమ్మాయి దొంగతనం చేయలేదు సార్. తనను చూసుకోవడానికి వచ్చే వారం మా ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు సార్. ప్లీజ్. నేను నీతో మాట్లాడుతున్నానా? పక్కెళ్ళి నిలబడ. ఒక రోజంతా లోకప్లోంచి దిగిపోద్ది ఉన్న అహంకారం అంతా. రాత్రికి నేను ఇక్కడ ఉండాల్సి వస్తే రేపు నా కోసం మీరెవరు రావక్కర్లేదు. నాన్న ఇప్పుడు ఏం చేద్దానన్నా? నాకేం అర్థం కావట్లేదు. అడ్వకేట్ పద్మనాభం గారి నెంబర్ ఉంది, కాల్ చేయనా? చేయరా. నడు ముందుకి. హలో సంజయ్ సార్. సార్, అది మా అక్కనిక్కడ ఫాల్స్ కేసులో మ్యూజియం పోలీస్ స్టేషన్ సార్. హలో 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 సార్.
సీఎం గారు సీఎం జీడి తీసుకురండి. సార్ మీ అక్క పేరేంటి? శ్వేత. ఎక్కడ? పిలుస్తాను సార్. బ్రింగ్ హర్. సార్ ఏంటి కేసు? ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు ఏంటి? సార్ దొంగతనం కేసు సార్. ఏం దొంగతనం? సార్ ఈ అమ్మాయి వర్క్ చేసే పార్కింగ్ లాట్లో ఒక కారులోంచి బంగారం దొంగతనం చేసింది సార్. కేసు పెట్టింది ఎవరు? సార్ సుశీల్ అనే ఒక అతను బిజినెస్ మ్యాన్ సార్. కంప్లైంట్ చూపించు. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. మరి సార్ ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ రాశారా? లేదు సార్. సంఘటన జరిగిన ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారా? లేదు సార్. తనని క్వశ్చన్ చేశారా? చేశాం సార్. ఏం చెప్పింది? దొంగతనం చేసినట్టు కమిట్ అవ్వలేదు సార్. గోల్డ్ దొరికిందా? ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? సార్ ఈరోజు ఈవినింగ్ సార్. అంటే సెక్షన్ 379 కింద ఛార్జెస్ ఫైల్ చేయాలి. ఎస్ సార్. సో ఈవినింగ్ దొంగతనం జరిగిందనేది ఆరోపణ. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇన్సిడెంట్ జరిగిన చోట ఎంక్వైరీ చేయలేదు, ఎఫ్ఐఆర్ రాయలేదు, గోల్డ్ రికవర్ చేయలేదు. అనుమానం పేరిట అమ్మాయిని లాకప్లో ఉంచారు. ఏంటి కమిషనర్, నీ కంట్రోల్లో ఉన్న స్టేషన్లో ఏం జరుగుతోందో నీకు తెలియదా? సాయంత్రం 5 గంటల తర్వాత స్త్రీలని లాకప్లో ఉంచకూడదని, అత్యవసరమైతే ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయాలనే ఉత్తర్వులున్న కాపీ మీ దగ్గర లేదా? లేదా? ఉంది సార్. ఆ ఉత్తర్వులను అమలుపరచాలన్న ఆలోచన మీకు ఎవరికీ లేదా? ఇప్పుడు చెప్పు, ఈ కేసు జెన్యూనా కాదా? ఆర్ బ్రహ్మానందం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. షైన్ థామస్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇద్దరికి సస్పెన్షన్ ఆర్డర్స్ రెడీ చేయండి. వీళ్ళిద్దరిని అఫీషియల్ కారులో మీరే ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. తర్వాత ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫుల్ డీటెయిల్స్ రేపు ఉదయం 10 గంటలకల్లా నా ఆఫీస్ టేబుల్ మీద ఉండాలి. I will see to it, sir. ఇంటిలో వచ్చావు? సార్ ఏంటి విషయం? అది రా. ఏంటో చెప్పు. నిన్న స్టేషన్ కనుక మీరు రాకపోయింటే మేమెవరం బతికుండే వాళ్ళం కాదు సార్. దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా జాబ్ని సక్రమంగా చేశానంతే, అంతకు మించి ఇంకేం లేదు. అర్థమైంది? నాకు అవన్నీ తెలియదు సార్. నేను ఫోన్ చేయగానే మీరు వచ్చారు. ఏం చేసి ఈ రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు. నేను చేయగలిగింది మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. నువ్వేం ఫీల్ అవ్వకు, సరేనా? సార్ సీఎం ఆఫీస్ కనెక్ట్ చేయండి. ఈ బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం సూచనలతోనే. ఆ బిల్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారన్న వార్త ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
సార్ 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 ప్లీజ్ సార్ సార్ ఈ బిల్లు అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు సార్ 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 ఈ బిల్ పాస్ అయితే రాష్ట్రంలో కరప్షన్ అంతమవుతుంది అనుకుంటారు సార్? తెలంగాణ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టడం అవసరమంటారా సీఎం గారు? సమాధానం చెప్తాను, వెయిట్ చేయండి. హలో సార్. చెప్పు. సార్ అందరూ కొంచెం ఎజిటేటెడ్గా ఉన్నారు సార్. ఈ బిల్లు వెనుకున్నది మీరేనని ఎలాగో లీక్ అయిపోయింది సార్. ఒక విషయం తెలుసా మీకు? రహస్యం రహస్యంగా ఉండాలంటే మాక్సిమం ఆ విషయం ఇద్దరి మధ్యనే ఉండాలి. ఆ రోజు అక్కడ మనం ముగ్గురు ఉన్నాం. బాబీ రాలేదా? నేను ఈరోజు అర్జెంట్ మీటింగ్ అని పిలిచింది. ఇంకేం మాట్లాడొద్దు సీఎం. ఈరోజు మేం మాట్లాడతాం, అలాగే కూర్చుని మీరు వినండి. మనం ఈ రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్నాం. మనం అంటే అందరం. మీరు బిల్ అసెంబ్లీలో ప్రవేశపెడితే అది పాస్ అవ్వాలి. అవ్వకపోతే రాజీనామా చేసి మనం ఇంకో ఎలక్షన్కి సిద్ధపడిపోవాలి. అయ్యో ఏంటి సార్ మీరు మాట్లాడేది? మన సీఎం బిల్ ని ప్రవేశపెట్టిన తర్వాత అది పాస్ అవ్వకుండా ఉంటుందా? ఎందుకు మీరందరూ ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు? దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనివ్వండి, అప్పుడు చూద్దాం. సీఎం అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు బిల్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనివ్వండి సార్. గీత, అదప్పుడు ఏం నువ్వు అనేది? ఈ చెత్త బిల్ ని సపోర్ట్ చేస్తే చివరికి నష్టపోయేది మనమే. అది నిజమే. సీఎం, అధికారంలో ఉన్నంత మాత్రాన మీరేమనుకుంటే చేయడానికి కుదరదు. ఇక్కడున్న వాళ్లలో మెజార్టీ పీపుల్ నాతో కలిపి ఈ బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. నేను చేయబోయే ఈ కంపారిజన్ కరెక్టో కాదో నాకు తెలీదు. కరడుగట్టిన గజ దొంగలు కూడా కొన్ని నీతి నియమాలను పాటిస్తారు. కానీ మన సీఎం గారు మాత్రం ఈ బిల్ని ప్రవేశపెట్టే ముందు ఏ నియమాల్ని గౌరవించలేదు. రామచంద్ర గారు, ఈ బిల్ ని ప్రవేశపెట్టింది పార్లమెంట్ లో. దానికి మీరు సీఎం ఎందుకు దోషుల్ని చేస్తున్నారు? నేను ఒప్పుకుంటాను గీత, మన పార్టీలో ఉన్న ఏకైక ఎంపీ ఆ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. ఆ విషయం నీకు ముందుగా తెలుసా? తెలీదుగా? మన పార్టీ పార్లమెంట్ కమిటీలో డిస్కస్ చేశారా? లేదుగా? సరే, అది వదిలేండి. అక్కడ కూర్చున్నారు చూడండి, పార్టీ అధ్యక్షుడు. కనీసం ఆయనతో అయినా చెప్పారా? సీఎం, ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదు. మిస్టర్ రాజా, మీరో దొంగ. మిస్టర్ రామచంద్ర, మీరు మీరు మీరందరూ మంచివాళ్లే అయితే మరి ఈ బిల్లు గురించి మీకెందుకు భయం? మీరు ప్రజలకు సేవ చేయండి. అప్పుడు వాళ్ళు 5 ఏళ్లు కాదు 50 ఏళ్లు మిమ్మల్ని ఎన్నుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, ప్రేమిస్తారు, తోడుగా ఉంటారు. అది చరిత్ర. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజాస్వామిక దేశాల్లోనూ అంతే. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తాను. అది నా బాధ్యత. ముఖ్యమంత్రిగా నేను ప్రజల పక్షాన నిలబడ్డం నా రెస్పాన్సిబిలిటీ. బాబీ గారు, బిల్లు పాస్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనే దాని గురించి మేము ఆలోచించట్లేదు. కానీ ఇలాగే ఏకపక్షంగా ముందుకెళ్లాలనుకుంటే మాత్రం మాకు ఆయన సీఎం గా వద్దు. అక్కర్లేదు. ఆ యోగ్యత ఉన్నవాళ్ళు వేరే ఇంకా ఉన్నారుగా. ఇంకా చాలా ఆపు, అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు, అర్థమైందా? బెదిరింపులతో విషయం. నీలాంటి 4-5 కలిసి ఈయన్ని సీఎం గా కొనసాగించలేరు. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కూడా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంటుంది. అర్థమైందా? బాబీ గారు, ఇక్కడున్న వాళ్ళలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సత్యనారాయణ ఎక్స్ప్రెస్ చేశాడు. మీరు సీఎం గా ఇంకా ఆయన పార్టీ ఏ తీర్మానం చేసినా నేను దానికి కట్టుబడి ఉంటాను. దానిలో ఎలాంటి మార్పు ఉండదు.
సార్ అర్హత ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. మీరు సీఎం, నేను హోమ్ మినిస్టర్. 2 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. 1 సంవత్సరం తర్వాత మీరు హోమ్ మినిస్టర్, నేను సీఎం. ఏమంటారు? మన ఇద్దరం కలిసి ఒకే రోజు పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నాం. 31 సంవత్సరాలు గడిచిపోయాయి. మన ఇద్దరం ఎప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళం విశ్వాసంగా ఉండాలని నాతో చెప్పింది నువ్వే. నువ్వు మర్చిపోయినట్టు నా విషయం. నా వరకు నాకు అన్ని పార్టీయే. నేను ఈ స్థానంలో కంటిన్యూ అవ్వటానికి అదే ప్రధాన కారణం. లేదంటే ఆ మీటింగ్ రూమ్లోనే నీకు నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేవాడిని. నేను అలా చేయకపోవటానికి కారణం ఎవరి వల్ల నా పార్టీ గౌరవం తగ్గకూడదని. నువ్వు ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్ ఎంత ఇంపార్టెంటో దాని గొప్పతనం ఏంటో నాకు తెలుసు. కానీ అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టలేవు. వేరే వాళ్ళ ముందు నువ్వు తక్కువగా ఉంటే నాకు నచ్చదు. మనిద్దరినీ రాజకీయ దృక్పథం, సైద్ధాంతిక విలువలను దాటి ఏదో బంధం దగ్గరగా ఉంచింది. నా వరకు నేనైతే అలాగే అనుకుంటున్నాను. నువ్వు నిజంగా నన్ను ఎంత అర్థం చేసుకున్నావో, ఎంతగా నమ్ముతున్నావో నాకు ఇప్పుడే అర్థమైంది. చాలా సంతోషం. బాబీ, దీని గురించి నేను నీకు ముందే చెప్పుంటే నువ్వు నాకు సపోర్ట్గా నిలబడేవాడివా? మొహమాట పడకుండా నిజం చెప్పు. నేను ఈ పార్టీకి అధ్యక్షుని కాకపోయి ఉంటే నీకు సపోర్ట్గా అందరికంటే ముందు నేనే ఉండేవాడిని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా. శివయ్య గారు, ఇల్లు ఎదిరిపోయింది. గల్ఫ్లో ఉండే మా బామ్మరిది నా కోసం ఇల్లు కట్టించాడని అందరూ అనుకుంటారు. కానీ ఇల్లు జయనంద్ గారిది, నాది కాదు. సీఎం ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తాడు. అది మీకు తెలుసు. కానీ అది అసెంబ్లీలో పాస్ అవుతుందిగా. నేను ఆ పాయింట్కి వస్తున్నాను. గవర్నమెంట్, ప్రత్యేకించి ముఖ్యమంత్రి స్వయంగా బిల్లును సభ ముందుంచితే అది పాస్ అవ్వాల్సిందే. లేదంటే గవర్నమెంట్ మీద విశ్వాసం ఏదైతే ఉందో అది కుప్పకూలుతుంది. సాధారణ పరిస్థితుల్లో అలా జరిగే అవకాశం అయితే లేదు. కానీ అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవిశ్వాస తీర్మానం. సీఎం అండ్ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం మనమందరం మూవ్ చేద్దాం. బిల్లు పాస్ అవ్వకపోతే ఆ తర్వాత రోజే నేను స్పీకర్ని కలిసి నోటీస్ ఇస్తాను. మనం ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఆపడానికి గాని లేదా అడ్డుకోవడానికి గాని కల్లూరి చంద్రానికి ఏ దారి ఉండదు. బిల్ ప్రజెంట్ చేసిన రోజు మనం ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసేద్దాం. తానే అందరికంటే అధికుణ్ణి అని సీఎం ఫీలింగ్. దానికి ఆ రోజే సమాధి కట్టేద్దాం. మిమ్మల్ని విశ్వసించి మీరు నాతోనే ఉంటారన్న ధైర్యంతోనే నేను ముందుకెళ్తాను. దినేష్, ఈ బిల్ వెనకుంది సీఎంఏనని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దినేష్కి ఇదే నా ఓపెన్ ఆఫర్. ఒక ఎంపీ కంటే విలువైంది నీకు ఇస్తాను దినేష్, మన రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి. రా. ఈ బిల్ నేను పార్లమెంట్లో ప్రజెంట్ చేసినప్పుడు అది అక్కడితోనే క్లోజ్ అయిపోతుంది అనుకున్నాను. బట్ సీఎం మనసులో వేరే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆయనకు తెలుసు ఎలక్షన్స్కి ముందు
ఇమేజ్ బూస్ట్ చేసుకోవడానికి కేంద్రం ఈ ఛాన్స్ వాడుకుంటుందని అనుకున్నట్టుగానే జరిగింది. ఇలాంటి రాజకీయ ఎత్తుగళ్లను అమలు చేయడంలో, భవిష్యత్తును ఊహించడంలో ఆయనకు ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఎలక్షన్స్ వచ్చి మనం గెలిస్తే ఈ స్టేట్కి హోమ్ మినిస్టర్ మీరే. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారుగా. రాజాకి రెవెన్యూ. ఓ దినేష్, ఈ పోర్ట్ఫోలియోలు కాకుండా నీకేం కావాలంటే అది. మరి సీఎం ఎవరయ్యా? జయానంద్ గారు. ఇందులో పెద్దగా న్యాయం అన్యాయం అంటే ఏం లేదు. రాజకీయాలు ఇంకెంత మాత్రం ప్రజాసేవ కోసం కాదు. ఇదొక వ్యాపారం. వ్యాపారం చేసేటప్పుడు నాకు లాభం కావాలి, మీకు లాభం రావాలి. అంతే కదా? కరెక్ట్ కదా? కరెక్టే సార్. థ్యాంక్ యూ. అప్పుడు నేను మీతోనే ఉంటాను సార్. చాలా సంతోషం. నాకు అదే కావాలి. మేము బయలుదేరుతాం సార్. ఓకే ఓకే. ఉంటాను సార్. జయానంద్, సీఎం మీ బిల్లుని అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తే దానికి అనుకూలంగా ఉండేవాళ్ళు మన సైడ్ కూడా కొంతమంది ఉన్నారు. అది మర్చిపోవద్దు. ఇంకా సత్యనారాయణ గురించి మనకు తెలుసు కదా, చివరి నిమిషంలో అతను ప్లేటు ఫిరాయించే అవకాశం ఉంది. అధికారం లేకపోతే రాజకీయాల్లో విలువలేదు శివయ్య. బిగ్ ఆపర్చునిటీ మన తలుపు తట్టినప్పుడు వీడిలాంటి పనికి మాలిన వాళ్లను కూడా వెంటుంచుకోవాలి. So you propose to present the bill on the 24th? Yes, Your Excellency. But why in the old assembly hall? It was there. I stepped for the first time as an MLA. It was there. So many historical bills were presented. That is my sentiment. Oh, nice. I appreciate your effort. Thank you. And your good intentions. But you know there are so many ifs and buts in this. Yes, Your Excellency. I'm aware of it, but still, I just want to try it once. Okay. All the best. Wish you all the best. Thank you, Your Excellency. సొంత పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా మన ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం రైట్ టు రీకాల్ బిల్ ని అసెంబ్లీలో ప్రజెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇదిలా ఉండగా వివిధ వర్గాల ప్రజల మద్దతు ఈ బిల్ కి లభిస్తోంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు ఏదైనా నిర్ణయం తీసుకునే ఆప్షన్ ఉండటం. మనం తప్పు చేశామని ఫీల్ అయినప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉండటం మంచిదే. మన మంత్రివర్గంలో కొందరు దొంగలు ఉన్నారు. ఈ రూల్ తో అలాంటి వాళ్ళని తప్పించే అవకాశం ఉండటం అది చాలా మంచి మార్పును తీసుకొస్తుంది. 2 సంవత్సరాలు చూస్తాం, తర్వాత వాళ్ళ సేవ మాకు వద్దనుకుంటే రీకాల్ చేసి కొత్త వ్యక్తిని ఎన్నుకుంటాం. నిజాయితీగా ఆలోచిస్తే ఈ బిల్ పాస్ అవడం చాలా కష్టం. దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది వర్కౌట్ అవదండి. ఒక డెసిషన్ మనం తీసుకున్న తర్వాత అది రాంగ్ అని తెలిస్తే దాన్ని సరి చేసుకోవడానికి ఆప్షన్ ఉండడం మంచిదే. అది ఖచ్చితంగా ఉండాల్సిన రూల్.